ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని నేను. మా అమ్మమ్మ ఆకుకూరలు, కాకరకాయ తాలింపు ఎక్కువ చేసేది. నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను అలిగి కూర్చునేదాన్ని. అసలు అన్నం తినకుండా పస్తు కూడా ఉండేదాన్ని. మా అవ్వ ఎంత బ్రతిమలాడినా నేను తినేదాన్ని కాదు. ఇక ఏం చేయలేక నా కోసం చారో, పచ్చడో మళ్ళీ ఎక్స్ట్రా చేసేదన్నమాట. కానీ ఇప్పుడు ఆకుకూరలు ఎప్పుడెప్పుడు చేసుకొని తిన్నామా అనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా అయింది. మా పిల్లలు కూడా ఆకుకూరలు కానీ ఏమైనా కూరగాయలు కానీ లేదా కాకరకాయ కానీ చేసి పెడితే అస్సలు తినరు. కానీ నేను వాళ్ళకి ఎలా నచ్చుతుంది, ఏ రకంగా చేసి ఏ రకంగా వాళ్ళ దగ్గర తింటే వాళ్ళకు అది ఇంట్రెస్ట్ వచ్చి తినగలుగుతారు అనేది అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఎలాగైనా కూడా వాళ్ళ నోట్లకి అన్ని కూరగాయలు, అన్ని ఆకుకూరలు వెళ్ళాలి అని చూస్తూ ఉంటాను. వాటిల్లో ఇదొకటి అన్నమాట. నేను ఇప్పుడు చేస్తుండే కూర సిర్రాకు పుల్లగూర. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. తాలింపు చేస్తే మాత్రం మా పిల్లలు అస్సలు తినరు. పప్పులో వేసినా కూడా చాలా కష్టం. కానీ సిరాక్తో ఈ పుల్లగూర చేస్తే మాత్రం వాళ్ళకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎక్కువ కూర కూడా వేసుకొని తింటారు. అందుకే చెప్తున్నాను, ఈ ప్రాసెస్ చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. మనం తిరువాత పెట్టేటప్పుడు ఎర్రగడ్డలు, తిరువాత గింజలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇవన్నీ వేసి ఎలా తిరువాత పెట్టుకుంటామో అవి బాగా టమోటాలు మగ్గిన తర్వాత సిరాకు కూడా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా మన టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది ఇళ్ళల్లో పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువే తింటాము. అలాగే మీ ఇంట్లో టేస్ట్కి తగ్గట్టుగా మీరు పులుపు అలాగే కారం వేసుకోండి. అలా వేయడం వల్ల ఏంటంటే మెయిన్ ఆ రెండింటి మీదే డిపెండ్ అయి ఉంటుంది పుల్లగూర టేస్ట్ అనేది. కాబట్టి కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే పులుపు మీకు కావాలన్నంత వేసుకోండి, అప్పుడు సూపర్గా ఉంటుంది. కారం తక్కువయ్యి పులుపు తక్కువైందంటే అసలు టేస్టే ఉండదు. కాబట్టి ఆ రెండు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం బాగా మగ్గిన తర్వాత లేదా మామూలుగా చింతపండు వేసిన తర్వాత అయినా నీళ్ళు వేసేసి బాగా కొంచెం ఆ ఆకంతా కూడా బాగా ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తి తీసుకొనైనా బాగా మెదిపేయచ్చు పప్పులాగా, లేకపోతే మిక్సీలో అయినా వేసి మిక్సీ కొట్టేయచ్చు అన్నమాట. మెత్తగా అయిపోతుంది. సూపర్ టేస్ట్ అన్నమాట. నేను 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాను సిరాకు పుల్లగూర చేసుకోవాలని. ప్రస్తుతానికి నాకు ఇప్పటికి టైం దొరికింది, ఇక చేసుకున్నాను. అలాగే కడుపు నిండా తిన్నాను. సూపర్గా ఉంది. మీకు చేసుకొని తినాలి అనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి. నాకు ఈ చికెన్లు, మటన్లు, బిర్యానీలు వీటన్నిటికంటే కూడా ఇలా ఆకుకూరలు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.